రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులను ప్రభుత్వం వీలైనంత ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. పింఛను, ప్రభుత్వ పరంగా అన్ని రకాల చెల్లింపులు నగదు రహితంగానే జరిగేలా పొదుపు సంఘాల ప్రతినిధులకు శిక్షణ ఇస్తోంది. అలాగే బ్యాంకు వ్యవహారాలు నిర్వహించే బిజినెస్ కరెస్పాండెంట్లకు అవసరమైన తర్ఫీదునిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు నెల కావస్తున్నా ఇబ్బందులు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే నగదు రహిత చెల్లింపులే ఏకైక పరిష్కార మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుగా మెప్మా ఆధ్వర్యంలో పట్టణాలు, నగరాల్లో పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లాంటి పద్ధతులను ఎలా ఉపయోగించాలో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. రూపే కార్డు, మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్, ఈపోస్ కు సంబంధించి విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఇప్పటికే 7 జిల్లాల్లో పొదుపు సంఘాల ప్రతినిధులకు శిక్షణ పూర్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు, బ్యాంకుల బిజినెస్ కరెస్పాండెంట్లకు 5 రోజుల పాటు తర్ఫీదునిచ్చారు. నేను 37వ డివిజన్ బీసీగా చేస్తున్నానండి. బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పెన్షన్స్ ఇస్తాను ప్రతి నెల. వాళ్ళది ఆధార్ కార్డు కనుక వాళ్ళ అకౌంట్కి లింక్ అయి ఉంటే ఆ ఆధార్ నెంబర్ చెప్తే మిషన్లో టైప్ చేసి ఓకే చేసి వాళ్ళ ఫింగర్ మిషన్లో తీసుకున్న తర్వాత వాళ్ళకి డెబిట్ అయిపోతుందండి. అకౌంట్లోంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఎవరైనా ఫింగర్స్ అవి పడకుండా ఉంటే వాళ్ళకి రూపీ కార్డు కానీ ఈ కార్డు ఉంటే కార్డు ద్వారా స్వైప్ చేసి మిషన్లోనే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది డెబిట్ చేసి. ఇది చాలా ఈజీగా చేస్తున్నామండి మేము. కొంతమంది పెన్షనర్స్కి అకౌంట్స్ లేవు, వాళ్ళకి నేను జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డ్ జెరాక్స్ 2 కాపీస్ తీసుకొని నేను జన్ధన్ యోజన స్కీమ్ జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను సార్. వాళ్ళకి 1 వీక్లోగా అదే 2 డేస్లో పాస్బుక్ అది వచ్చేస్తుంది. వాళ్ళకి ఆధార్ సీడింగు, ఆధార్ లింక్ వాటికి 1 వీక్ పడుతుంది సార్. ఆ తర్వాత వాళ్ళు ఆ అకౌంట్లో వాళ్ళ పెన్షన్ అమౌంట్ పడుతుంది సార్. ఇప్పుడు ఈ వృద్ధులు విడో పెన్షన్స్ అవి ఇస్తూ ఉంటాం సార్ మేము. నేను వచ్చేసి 1వ వార్డులో ఇస్తున్నానండి పెన్షన్స్. వాళ్ళు ఏంటంటే మా ద్వారా వాళ్ళకి కావాల్సిన ఒక 1000 రూపాయల పెన్షనే కాకుండా అదనంగా ఒక 200 కావాలన్నా, ఒక 300 కావాలన్నా మేము ఇస్తూ ఉంటాము. దీనివల్ల వీళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మేము బ్యాంకులకు వెళ్ళవసరం లేకుండా ఉంటుందమ్మా, మాకు ఈ కార్డు ద్వారా కానీ త్రూ మా ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు మాకు పెన్షన్ ఇస్తున్నారు అని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని కూడా అంటున్నారు సార్. శిక్షణ తీసుకున్న పొదుపు సంఘం ప్రతినిధులు గ్రూప్లోని మిగిలిన సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఇకపై అన్ని లావాదేవీలు నగదు రహితంగానే నిర్వహించేలా అన్ని రకాల శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళందరూ కూడా పూర్తి అవగాహన ఇవ్వడం జరిగింది. ఎట్లా ట్రాన్స్లేషన్స్ ఎట్లా ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా మిషన్ ఆపరేట్ చేయాలా, ఎన్ని పద్ధతుల ద్వారా మనం చెల్లింపులు చేసుకోవాలి అనేటువంటి మీద డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, రూపే కార్డు ఇవన్నిటి మీద కూడా పూర్తి అవగాహన ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా బ్యాంకర్స్ని పిలిచి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలాగే స్కిల్ ట్రైనింగ్స్లో వీళ్ళ శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా పిలిచి ఈ స్టాఫ్ అందరూ కూడా ఒక 150 మంది వరకు, వారితో పాటు సెకండ్ ఫేజ్లో రిసోర్స్ పర్సన్స్కి, సిఆర్పిస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నగదు లేకుండా మన స్వైపింగ్ మిషన్ ద్వారా, అలానే రూపే కార్డు ద్వారా, ఇతర క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా బ్యాంక్ నుంచి ఎలా ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు, అలానే వ్యాలెట్ దీని నుంచి ఏ రకంగా డబ్బు వినియోగించుకొని తిరిగి చెల్లించవచ్చు. కొంతమందికి కొంచెం ఎడ్యుకేటెడ్ కుటుంబాలు ఏమైనా ఉన్నట్టయితే బ్యాంక్ నెట్వర్కింగ్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నిటిని మీద ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ చేసి శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్న్ వీళ్ళంతా వెళ్ళి మళ్ళీ ప్రతి ఆర్పీకి కానీ, సిఆర్పీకి కానీ 20 సంఘాలు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో. మార్నింగ్ ఒక 4 సంఘాలకి, మధ్యాహ్నం 4 సంఘాలకి దాదాపు 2 నుంచి 3 రోజుల్లో మొత్తం శిక్షణ కార్యక్రమాన్ని ఈవెన్ ఎస్హెచ్జి గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే ఎస్హెచ్జి ఉమెన్కి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. నగదు రహిత చెల్లింపులపై నిరుపేదలకు అవగాహన కలిగేలా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నగదు రహిత చెల్లింపు పద్ధతులు వివరిస్తూ కరపత్రాలు అందజేస్తున్నారు, గోడ పత్రికలు అంటిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇప్పించడంతో పాటు డెబిట్, రూపే కార్డులు అందేలా చర్యలు చేపట్టారు.